నీకెందుకురా యదా రాజా తదా ప్రజ అని చెప్పి బాగా సూట్ అయ్యి కొని పడేరా. జనాలు బయటికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏమంటారంటే పక్కన గల్లీ వాళ్ళకి పైసలు ఇచ్చినారు, మాకెందుకు ఇవ్వట్లేదు, మా ఓటు. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్, చైనా నుంచి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఎందుకు భయ్యా ఈ సామెతను చెప్పినామని చెప్పేసి అంటే, ఈ పర్టికులర్ సామెత నాకే అప్లికబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది మనసులో ఒకటి ఉంటుంది, అబ్బా నేను ఏ విషయం మాట్లాడినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓటే వేయవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇండియానే లేవు, నీకెందుకురా అని అంటారు అనమాట. అంటే యాక్చువల్లీ అది వెనకాల పెద్ద డాష్ ఉంటుంది కదా, డాష్ ఫిల్అప్ చేయొచ్చు. నీకెందుకురా దురద అనొచ్చు, లేకుంటే నీకెందుకురా అని బూతులు కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఎందుకు బాబు, ఏం సంగతి, సరే ఏమైంది ఈ వీడియోలో ఏంటి కథ అంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగినాయి. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తా ఉన్నా. చాలామంది అనుకుంటారు, భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమో చైనాలో ఉంటావు, నువ్వు చైనా వీడియోస్ పెట్టకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు లోకల్ టాపిక్స్ గురించి అని చెప్పేసి అంటే, భయ్యా కొన్ని విషయాలలో కడుపు దేవేస్తూ ఉంటుంది అన్నమాట. కడుపు దేవేయడం వల్ల ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ పోయి కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. దానివల్ల ఆ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టకపోతే ఒక రకమైన చిరాకు దొబ్బుతూ ఉంటుంది నాకు మైండ్లో. సో ఈ వీడియోలో మాట్లాడుకునే విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అసలు ఏం జరిగింది, మన పబ్లిక్ ఇంటెన్షన్ ఏంటి, అసలు పబ్లిక్ బిహేవియర్ ఎందుకలా చేంజ్ అయిపోయింది. యదా రాజా తదా ప్రజ అని చెప్పేసి తెలుగులో ఒక మంచి సామెత ఉంది. ఈ రాజు ఎలా ఉంటాడో దాని ప్రజలు కూడా అలానే ఉంటారని చెప్పేసి ఈ పర్టికులర్ ఉన్న సిచ్యువేషన్లో బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగినప్పుడు నాకు అర్థమవుతుంది అబ్బా కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ కేసు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నా కానీ ఎంపీ ఎలక్షన్స్ అన్నా కానీ ఓట్లు ప్రతి ఒక్కరికి ఓట్లు ఉంటాయి. అంటే ఈవెన్ చదువుకున్న వాళ్ళకి కానీ చదువు లేని వాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరెవరికో ఉంటాయి అనమాట ఎలక్షన్ ఓట్స్ అనేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఎజెండా, దాంట్లో డబ్బులు. అంటే యదా రాజా తదా ప్రజ అని ఎందుకని అనుకుంటాం. ఇప్పుడు రాజు ఏమనుకుంటాడు, రాజు మెంటాలిటీ అంటే మీన్స్ యాక్చువల్ పొలిటీషియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, కొని పడేరా, ఎన్ని పైసలు పెడతా అన్ని పైసలు మస్తు కుప్పలు సంపాదించాం మనము, ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు పెట్టేసి మనం కొందాంలే అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది చూడు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని కొంచెం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆడు ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్క ఓటుకి 3,000, 4,000, 5,000 కూడా ఇచ్చే కెపాసిటీ. ఎందుకంటే మనము రీసెంట్ పాస్ట్ హిస్టరీలో మనం కొన్ని చూస్తుంటే కొన్ని ఎలక్షన్స్లలో ఏమైందంటే జనాలు బయటికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏమంటారంటే పక్కన గల్లీ వాళ్ళకి పైసలు ఇచ్చినారు, మాకెందుకు ఇవ్వట్లేదు, మా ఓట్లు కాదా అని చెప్పేసి జనాలు వచ్చేసి న్యూస్ ఛానల్ యాంకర్లకు చెప్తా ఉన్నప్పుడు మన డెమోక్రసీ సిస్టమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో మనము ఊహించుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే చెప్పినా కదా సామెత, సేమ్ సామెత అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమైపోతుందో తెలుసా, ప్రతి ఒక్క ఓటర్ దాంట్లో రిజిస్టర్ అయిన ఓటర్స్ అందరూ గ్రాడ్యుయేట్స్. అంటే యాక్చువల్లీ పట్టభద్రులు అనేసి మన న్యూస్ ఛానల్ వాళ్ళు యూజ్ చేసే ఒక టెక్నాలజికల్ హ్యాండ్సమ్ వర్డ్ అనమాట. పట్టభద్రులు మీన్స్ అంటే గ్రాడ్యుయేట్ హోల్డర్స్, అంటే చదువుకున్న వాళ్ళు. అంటే 10th, ఇంటర్, తర్వాత గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్. అంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక రీచ్కి వచ్చింది. అంటే యాక్చువల్లీ బీకామ్, బిఏ ఇట్లా డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయినారు. వీళ్ళు ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే బుర్రి బుద్ధ అనేది కొంచెం అన్నా పనిచేస్తుంది. బుర్రి బుద్ధ, ఓకే, బుర్రి బుద్ధనే కదా, బుర్రలో బుద్ధి, ఓకే బుర్రలో బుద్ధి, రైట్. బుర్రలో బుద్ధి అనేది కొంచెమైనా పనిచేసి ఉంటే ఈ ఎలక్షన్స్లో ఏమైందంటే డబ్బులు, అది కూడా పెద్ద అమౌంట్ కాదబ్బా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ వాళ్ళు 3,000, 5,000 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ దీంట్లో ఏంటంటే కకృతి పడి మరి 500లకు కూడా వీళ్ళు చదువుకున్న మూర్ఖులు కూడా పోయి కుప్పలు తెప్పలు లైన్లలో నిలబడి మరీ పైసలు తీసుకుంటున్నారు చూడండి. దాన్ని తలుచుకుంటేనే మాత్రం నాకు అయ్యా జీవితం చిరాకు దొబ్బుతుందబ్బా. మన దేశం ఇక బాగుపడ్డట్టేరా బాబు అనుకున్నా. ఎందుకంటే మేజర్ పొలిటికల్ ఇంటెన్షన్ ఏముంటుంది, పొలిటీషియన్ ఆ సీటు కంపల్సరీ మనం కొట్టాలంటే ఏం చేయాలి, విపరీతంగా డబ్బులు వేరజల్లాల ఎవరి మీద, ఓటర్ల మీద. ఓటర్లు ఏంది, పైసలు తీసుకుంటారు, ఓట్లేస్తారు. చదువుకున్నోడికి ఏమైందబ్బా మరి ఇంత దారుణంగా తయారైనారు. లాస్ట్ టైం ప్రీవియస్ ఎలక్షన్స్లో ఏమైందంటే మన ఎక్స్ ఎమ్మెల్సీ మెంబర్ ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు, అతను ఏం చేసినాడు, ఓటుకి 2,000 ఇచ్చినాడు, అట్టి ఇటు చేసి నానా సంకలనాకి గెలిచినాడు. అంటే పైసలు పంచే గెలిచినాడు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా. కానీ ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే 500 ఒక ఓటుకి ఇచ్చి పోతున్నారు. మరి కకృతి 500 గురించి కూడా కకృతి పడి మీరు లైన్లలో నిలబడి పోయి తీసుకుంటున్నారు చూడండి. దానికైతే దండం పెట్టాలబ్బా. ఇన్ కేస్ మీరు గట్రా తీసుకొని ఉంటే కంపల్సరీ కమెంట్లో పెట్టండి. ఇన్ కేస్ మీరు తీసుకోలేదనుకోండి, తీసుకున్న వాళ్ళ గురించి మీరేమనుకుంటారో మీ యొక్క అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి.
అట్లా అయిపోయిందబ్బా మన డెమోక్రటిక్ సిస్టమ్ అనేది. మనం ఏమనుకుంటామంటే ప్రజలు ఆ పొలిటీషియన్స్ ఆ డ్రామాలు చూస్తుంటే నాకైతే ఎంత మండిపోతుందో తెలుసా. వాళ్ళు వేసే ఎటకారమైన డ్రామాలు అనమాట. ఏంటంటే మేము ప్రజాసేవ గురించి పుట్టినాము, ప్రజల గురించి మేము బాగుపడుతున్నాం, ప్రజల గురించి పాటుపడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుకుంటా ఇట్లాంటివన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వెనకాల డబ్బులు పంచుతూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. అరే ఇప్పుడు మేజర్ మోటివ్ కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే చదువు రాని వాళ్ళకి అర్థం కాదంటే అనుకోవచ్చు, చదువుకున్నవాడు నీకన్నా కొంచెమైనా కాన్సెప్ట్ ఉండాలి కదా. అరే వీడు అట్లీస్ట్ ఇప్పుడు మనకి లాస్ట్ టైం వాడు 2,000 రూపాయలు ఇచ్చినాడు. 2,000 ఇచ్చిన తర్వాత వాడు ఎన్ని చేసినా తెలుసు కదా, మీకు తెలియదా? ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నింటి సగం సంఖ ఇచ్చేసినాడు. ప్రైవేట్ యూనివర్సిటీస్ని అంటే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ పెట్టుకొని దాంట్లో కుప్పలు తెప్పలుగా డబ్బులు జనాల దగ్గర పిండుకుంటూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మన ఇండియన్ సిస్టంలో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ లాగా రిజిస్టర్ అయి ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ చదువు చెప్తున్నారు కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ దానిలో నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ అన్నట్టు ఉండాలని చెప్పేసి. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఏమైపోయిందంటే అది కార్పొరేట్ లెవెల్లో ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్లో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. సో వాడు లాస్ట్ టైం ఉన్న ఎమ్మెల్సీ వాడు మొత్తం సంఘం నాకు ఇచ్చేస్తాడు మన యూనివర్సిటీస్ని, ఎస్పెషల్లీ మన యూనివర్సిటీస్ని. దాంతోపాటు ఇంకో గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తికి అయితే దండం పెట్టాలా. ఆ అన్న ఓడికి నాకైతే మండిపోతా ఉందండి. ఎందుకు మండుతుందంటే ఎస్పెషల్లీ నేను కూడా పర్టికులర్ యూనివర్సిటీని చదువుకుని వచ్చినాను కాబట్టి మనోడు ఏమన్నాడు, బిట్స్ పిలాని కావాలా పల్లి బఠానీ కావాలా అని చెప్పేసి అన్నాడు. ఎంత బలుపు ఉంటే కానీ ఆ మాట అన్నాడు చెప్పండి బాబా. ఇది మరీ టూ మచ్ కదా. ఎంత నీ నీ నోటి దూల వల్లనే మొత్తం మీ అయ్యే పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటుంది కదా. కొంచెం అన్న కాన్సెప్ట్ నీకు అర్థమవుతలేదా? మనోడు చేసిన గణకారాలు అయితే అబ్బో చెప్పాలంటే చిట్టా పెద్ద ఉంది, కానీ మనకు అవసరం లేదు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జనాలు లంపకాయ కొట్టి కూర్చోబెట్టరు కదా. ఇప్పుడు కూడా సరిపోతలేదు, ఇంకా బుద్ధి బుర్ర వస్తలేదు వాళ్ళకి. ఏమంటారు అంటే డైరెక్ట్ వాళ్ళ అయ్యా అనే కాన్సెప్ట్ అదే, వాళ్ళ ఆయన కొడుకు అనే కాన్సెప్ట్ కూడా అదే. ఏంటంటే జనాలు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళు జనాలు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అరే వాళ్ళు గవర్నమెంట్లో ఫామ్ అయ్యి ఓన్లీ 3 months అయింది, ఇంకా టైం ఇవ్వండి. మీరు చేసిన గణకారాలు చాలు నాయన, 10 ఏళ్ళ నుంచి నాకు ఇచ్చిన సంకలన చాలు, ఇంకా నాకేదానికి జనాలు. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఆర్ఎస్ని హెయిట్ చేస్తా అని చెప్పేసి చాలామంది ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నా వర్డింగ్స్ కూడా సేమ్ టీస్ మాట్లాడుతుంది. ఎస్ అఫ్ కోర్స్ నేను ఫీల్ అవుతాబ్బా. బీఆర్ఎస్ అంటే నాకు ఎంత చిరాకంటే వాళ్ళు చేసే కుటుంబ పాలన మాత్రం అయితే ఆల్మోస్ట్ రజాకార్ల పాలన, రజాకార్ నిజాం సర్కార్ చేసిన పాలన లాగానే నాకైతే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పటికీ కూడా స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. తెలంగాణకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి కూడా 10 years మనం మళ్ళీ సేమ్ టు సేమ్ అదే నిజాం రజాకార్ పాలనని మనం వెళ్ళినాము. కానీ మనకి పర్సనల్గా మనకి ఇంపాక్ట్ కాలేదు. కానీ అప్పుడు ఉన్న కాలం వేరే, ఇప్పుడున్న కాలం వేరే కాబట్టి కొంచెం వాళ్ళు సోషలైజ్డ్గా రజాకారణ పాలనని పాలించినారు. అఫ్ కోర్స్ అదైతే 100% షూర్గా చెప్పొచ్చు మనం. ఓకేనా. నాకు ఆ పార్టీ అంటే చిరాకు అంటే ఎస్ అఫ్ కోర్స్ నాకు చిరాకు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడున్న లీడర్స్ కూడా నేను యాక్చువల్లీ కొంతమందిని అంటే ఆ క్యాండిడేట్స్ గురించి నేను పర్టికులర్ ఓన్లీ పాయింట్అవుట్ చేసిన మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరు డబ్బులు పంచినారంటే ఎస్ అఫ్ కోర్స్ డబ్బులు పంచినారు, పంచి మరీ ఓటేస్తున్నారు. కానీ దాంతో దౌర్భాగ్యం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓటేయడం అయితే రియల్లీ అన్ఫేర్ అబ్బా. మన డెమోక్రసీ సిస్టమ్కి, మన ఓటింగ్ సిస్టమ్కి, మన ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్కి అది పెద్ద గొడ్డలి పెట్టు. చూసినా వినోద్, నువ్వు కూడా న్యూస్ ఛానల్ మోటలు మాట్లాడుతున్నారా బాబు అని కొంతమంది అనుకుంటారు అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఎంతవరకు మీకు కనుక మన వీడియోలు గట్రా నచ్చుతున్నట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ కొంచెమన్నా మీకు కనువిప్పు వాళ్ళ కలిగిస్తున్నట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.